స్టార్ట్ చేస్తాను. రికార్డ్ చేస్తున్నాను. ఓకే. కింద సంవత్సరం జనవరి 16వ తారీఖున జాయిన్ అయ్యానండి. ఎండి గారు అప్పుడు ఇచ్చిన ఇదేంటంటే, మీరు ఎవరిని జాయిన్ చేయకపోయినా మీకు డబ్బులు 578 కోట్లు వస్తాయని చెప్పారు. అందుకని కొన్ని రోజులు జాయిన్ చేయడానికి ఆలోచించలా. కానీ ఎండి గారే ఆలోచించి ఇది మూవ్ అవ్వాలంటే తలా 10 చేస్తే కరెక్టు అని చెప్పి ఒక ఇది చేశారు, అనౌన్స్మెంట్. అప్పుడు ఏమంటే నేను నా వంతు ఇదిగా నా 10 నేను చేసుకుని కూర్చున్నా. గుడ్ నేను అండి. 10 మందిని చేసుకోవటం మెయిన్ అనుకోకుండా ఈ 10 మందికి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళు తలా 10 మందిని చెయ్యాలి అనే ఉద్దేశంతో మీటింగ్లోకి ఎంటర్ అయ్యాను. అసలు ఫస్ట్ నేను చెప్పేవాడిని కాదు మీటింగ్, చెన్నై నుంచి మీటింగ్ వచ్చేది, వాళ్ళు అవునండి. మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత ఒక 4-5 వారాలు వదిలేసే వాళ్ళకి ఆ తర్వాత మేము స్టార్ట్ చేసాం. డేవిడ్ గారు కానీ, నేను కానీ, ఆదినారాయణ గారు కానీ, విఎస్ రావు గారు కానీ మేము స్టార్ట్ చేసాం. ఇక మనం కంటిన్యూ చేస్తున్నాం. అంతకుముందు వారానికి 3 రోజులు ఉండేది, 3 రోజులు వదిలే అని చెప్పి ఒక రోజుకి మార్చాం. ఒక రోజు తర్వాత ఇప్పుడు విఎస్ రావు గారు ఇనిషియేటివ్ తీసుకుని, ఒక్క నిమిషం నేను బయటికి వెళ్ళి వస్తానండి. ఓకే అండి. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడితే మైక్ ఆన్ చేసి మాట్లాడండి. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎన్ని ఐడీస్ వేసుకోగలిగారు, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఐడీలు ప్రమోట్ చేయడంలో? డేవిడ్ రాజ్ గారు, ఈశ్వరరావు గారు, కోటేష్ కోటేష్ సార్ చెప్పండి చెప్పండి ఈశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. నేను 29th మార్చ్ 2024లో జాయిన్ అయ్యానండి. వెరీ గుడ్. మన బాలకృష్ణ నాయుడు గారు నన్ను జాయిన్ చేశారు. ఓకే, ఆయన జాయిన్ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఒక 5గురిని జాయిన్ చేశాను, వెరీ గుడ్. తమ్ముళ్ళని సిస్టర్. ఆ తర్వాత ఏంటంటే అలా చేస్తే టోటల్గా ఏంటంటే 14 మెంబర్స్ కి 3 ప్లాన్లు అయ్యాయండి. వెరీ గుడ్. అంటే బేసిక్, స్టాండర్డ్, ఎలైట్ 14 మెంబర్స్ అయ్యాయి. 9 మెంబర్స్ మాత్రం అందులో ఫ్యాంటసీ చేశారు. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళకేంటి 1 year అయిపోవడం వల్ల ఇంకా రాలేదండి. ఇంకేం చేస్తామండి, కొంచెం అది అసిస్టెంట్ ఆలోచనలు ఉన్నారు. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అయితే రీసెంట్ గా నాకు ఫ్యాంటసీ ఏంటంటే ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ వచ్చింది. మొన్న నవంబర్ 7 జాయిన్ అయ్యాను నేను ఫ్యాంటసీ. నాకు నవంబర్ 7 తెలిసిన వెంటనే జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నాకు మొన్న ఏప్రిల్లోని వచ్చింది ఫ్యాంటసీ. వెరీ గుడ్. అది సార్, అది ప్రస్తుతం ఇలాగా ఉంది. ఇది అయితే రోజుకు ఈ మధ్యన ఏంటంటే రోజు నేను సపరేట్ గా మీటింగ్లు పెడుతూనే ఉన్నాను. రోజున 2-3 అలా చెప్తున్నాను. మరి టైం బాగుండి ఎవరైనా జాయిన్ అయితే అదేలేండి, చెప్పడం మన ప్లాన్ కంటిన్యూస్ కొంచెం అవసరం వాళ్ళకి అర్థం అవడానికి టైం పడుతుందిలేండి. అదే నెక్స్ట్ ఈశ్వరరావు గారు అయిపోయిందా? మీరు మైక్ ఆఫ్ సార్. చేసుకోండి. నెక్స్ట్ హలో ప్రజాది బాబు. శ్రీనివాస్ గారు వెల్కమ్ అండి. సార్, చాలా తక్కువ మంది ఉన్నారని ఎవరు ఎన్ని ఐడీలు వేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటని అడుగుతున్నా అండి. మంచిది అడగండి. ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అడిగేసి మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుందాం. మీకు ఇస్తాను మైక్. మహేష్ గారు వచ్చారు, మళ్ళీ ఎందుకో బయటికి వెళ్ళి వస్తానన్నారు. అందరితో మాట్లాడచ్చు. డేవిడ్ రాజు గారు ఏం చెప్తారా? జీవీజీ గారు, జడేజా బాబు, కోటేష్, హలో మోహన్. హలో సార్. నా పేరు వెంకట్ అండి, రాజమండ్రి నుంచి. వెంకట్ గారు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా ఏమైనా? మార్చ్ 16th నేను జాయిన్ అయ్యాను సార్. ఓకే. మార్చ్ 16th 2024లో 2 ప్లాన్లు వేసుకున్నాను. ఓకే. తర్వాత ఏప్రిల్ 1 ఇంకో ప్లాన్ వేసుకున్నా, ఎరైట్ ప్లాన్. వెరీ గుడ్, వెరీ గుడ్.
తర్వాత విఎస్ రావు గారు చెప్పిన తర్వాత లేట్గా మన February 1, 2025లో ఫ్యాంటసీ చేసిన. వెరీ గుడ్ సార్. అయితే నాకు ఆ, ఈ ఈ స్టాండర్డ్ ప్లాన్ ఒకటి వచ్చింది సార్ మొన్న 3rd. వెరీ గుడ్, వెరీ గుడ్. అది మళ్ళీ అప్గ్రేడ్ చేసుకున్నా. నా తర్వాత మా మిస్సెస్ది వేసిన. మా మిస్సెస్ 2, మా బ్రదర్ 2 వేసుకున్నా. తర్వాత ఇంకా ఏరే వాళ్ళు ఇద్దరు వేసిన. మొత్తం 4 ఉన్నారు సార్ కింద. వాళ్ళ 4 అయితే 2 ప్లాన్లే ఉన్నాయి. నా ఒక్కరిదే 4 ప్లాన్స్ ఉన్నాయి. మా పీడిఎఫ్ మిస్సెస్ది రేపు 2 కంప్లీట్ చేసుకుంటా. ఈసారి ఏం చేస్తారంటే పీడిఎఫ్ ప్లాన్ ప్రింట్అవుట్ తీసుకొని ఒక ముగ్గురికో నలుగురికో తీసాను సార్ ఆల్రెడీ. ఇవ్వండి. ఇస్తే వాళ్ళు అర్థం చేసుకునేట్టు టైం పడుతుంది. మనం 2-3 రోజుల తర్వాత మళ్ళీ టచ్ చేస్తే మీకు మళ్ళీ ఐడియాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇద్దరికి రెడీగా ఉన్నారు సార్ వాళ్ళు. వెరీ గుడ్. ఇద్దరికి చెప్పినా నాకు పడినామంటే వాళ్ళకి చెప్పాను, నాకు ఇలా పడింది మా అవును, దగ్గర అవును. చూపించా. అదే. వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. 2 daysలో వేస్తున్నారు వాళ్ళు. ఓకే అండి, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మాకు అప్లైన్ విఎస్ రావు గారు అండి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సాయిబాబు గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడతారా? సాయిబాబు. సరే, మహేష్ గారు. ఓకే, అయిపోయిందండి అందరిది. అయిపోయింది, ఎవరు రావట్లేదు, ఓకే. మొహమాట పడుతున్నారు. క్రోరుపతి మొహమాట ఇక్కడ పడకూడదు. మాట పడితే కుదరదండి. నోరు తెరిచి మాట్లాడాలి. నాకు చెప్పలేదు కదా, నేను డైరెక్ట్ 53 సార్. మా మిస్సెస్ కింద 10 ఉన్నాయి, మా డాటర్ కింద 10 ఉన్నాయి. టోటల్ టీమ్ 95 చేంజ్ ఉంది సార్. ఇందులో ఫ్యాంటసీ చేసిన వాళ్ళు 15 మంది ఉన్నారు. మిగతా 3 ప్లాన్ చేసిన వాళ్ళు మాక్సిమం 50 వరకు ఉంటారు. ఒక బేసిక్ చేసుకుని ఒక 10 మంది కూర్చొని చూస్తున్నారు అన్నమాట, ఏం జరుగుతుంది అనేది, ప్రపంచంలో ఏం జరుగుతుంది అని చూస్తున్నారు. వాళ్ళందరికీ అందరూ గ్రూప్ లో ఉన్నారు, అప్డేట్స్ తీసుకుంటున్నారు, కానీ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. అదే. చేసే వాళ్ళకి తొందరగా డబ్బులు వస్తుంటాయి, చూసే వాళ్ళకి లేటుగా డబ్బులు వస్తాయి. రాకపోవటం అనేది లేదు. బాలకృష్ణ దీంట్లో గారు ఏం మాట్లాడతారా? మాట్లాడతానండి. మాట్లాడండి. నేను February 15, 2024లో జాయిన్ అయ్యాను. వెరీ గుడ్. నేను ఇప్పటి వరకు 21 మందిని నా డైరెక్ట్ జాయిన్ చేశాను. అందులో 6 ఫ్యాంటసీ ప్లాన్ అప్డేట్ చేసుకున్నారు. నాకు అన్ని ప్లాన్లు కూడా అప్డేషన్ అయిపోయాయి. వెయిటింగ్ ఫర్ సెకండ్ లైన్ కి. వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఓకే రైట్, మహేష్ గారు కంటిన్యూ, తర్వాత రావు గారు మాట్లాడతారు. ఓకేనండి. ఈ సబ్జెక్ట్లో ఈ మధ్యలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం అందరూ ఎంటర్ అయ్యాము, చూస్తూ ఉన్నాము, చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు, కింద డౌన్లో రిఫరల్ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ నాయుడు గారు చెప్పారు 21 మందిని జాయిన్ చేశానని. డైరెక్ట్గా 21 మంది జాయిన్ చేస్తే ఆయనకి రిఫరల్ ఇన్కమ్ ఎంత వస్తుందో మీకు ఐడియా ఉందండి? 9.34. తెలిస్తే అందరూ జాయిన్ చేస్తారు. ఎందుకంటే ఒక మనిషిని రిఫర్ చేస్తే 1,57,23,000 వస్తుంది రిఫరల్ ఇన్కమ్. మనకి రెగ్యులర్ వచ్చే ఇన్కమ్ కాకుండా. అట్లా 21 మంది అంటే 21 ఇంటూ 1,57,00,000, 21 కోట్లు, 10.5, 11 కోట్లు, 32 కోట్ల రూపాయలు ఓన్లీ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. మీకు వచ్చే 578 కోట్ల ఇన్కమ్ కాకుండా 31 కోట్లు ఓన్లీ రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. అది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఈ ప్లాన్లో ఒకసారి వస్తుంది, ఆ ప్లాన్లో ఒకసారి వస్తుంది, ఇంకో ప్లాన్లో ఒకసారి వస్తుంది, అట్లా వస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అందరూ 4 ప్లాన్లు యాక్టివేట్ చేసుకుంటే ఒక ప్లస్ పాయింట్ ఉంది ఇక్కడ. ఫ్యాంటసీ ప్లాన్లో 36 కోట్లు వస్తుందండి 8 నెలలు పూర్తయ్యేటప్పటికి. అదే ఫ్యాంటసీ ప్లాన్లో రెఫరల్ ఇన్కమ్ 63,45,000 వస్తుంది. ఫ్యాంటసీ ప్లాన్లో ఒక్కళ్ళని రిఫర్ చేసి ఊరుకున్న 63,45,000 వస్తుంది మనకి.
కాబట్టి ఇంత ఇన్కమ్ దేంట్లో ఉంటది? ఎక్కడా ఉండదు. దీంట్లో ఉంటది, కానీ ఎప్పుడు ఉంటది అంటే ఎవరైతే ఓపిక్గా ఇవన్నీ ఫాలో అవుతున్నారో, ఓపిక్గా మీటింగ్లన్నీ వింటున్నారో, ప్లాన్ అంతా ఫాలో అయ్యి డౌన్లైన్స్కి చెబుతున్నారో, ఎవరికి ఆగిపోకుండా బ్లాక్ అవ్వకుండా ఐడీలు కంపెనీకి చెప్పేసి ఓపెన్కి తీసుకొచ్చి అప్గ్రేడ్ చేసుకుంటున్నారో, యాక్సెప్ట్ చేసుకుంటున్నారో, వాళ్ళందరికీ ఈ కోటాను కోట్లు వస్తూ ఉంటాయి. ఈ సబ్జెక్టు, ఈ క్రోర్ప్రతి క్లబ్ సబ్జెక్టే అది. కోట్లు వస్తాయంట, 2400 కడితే 578 కోట్లు వస్తాయంట అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. ఏదో బొస్ చెబుతున్నారు, వాళ్ళు డబ్బులు కొట్టేయటానికి అంటారు. కానీ కంపెనీ వాళ్ళు ₹1 డైరెక్ట్గా తీసుకోరు. ఒకళ్ళకొకళ్ళకి హెల్ప్ చేయటమే ఇక్కడ. మనం ఒకళ్ళకి హెల్ప్ చేస్తే ఇంకా ఇద్దరు మనకు హెల్ప్ చేస్తారు. మళ్ళీ అప్గ్రేడ్ చేస్తే మళ్ళీ నలుగురు హెల్ప్ చేస్తారు. అది అప్గ్రేడ్ చేస్తే 8 మంది హెల్ప్ చేస్తారు. అది అప్గ్రేడ్ చేస్తే 16 మంది హెల్ప్ చేస్తారు. అది అప్గ్రేడ్ చేస్తే 32 మంది చేస్తారు. అది అప్గ్రేడ్ చేస్తే 64 మంది చేస్తారు. అది అప్గ్రేడ్ చేస్తే 128 మంది చేస్తారు. అది అప్గ్రేడ్ చేస్తే 256 మంది చేస్తారు. ఇట్లా జనం పెరుగుతారు, అమౌంట్ పెరుగుదు. ఒక్కో స్టెప్లో 8 లెవెల్లు పూర్తయ్యేటప్పటికి కోటాను కోట్లు ఖచ్చితంగా వస్తాయి. ఎవరికి కరెక్ట్గా తెలుసుదంటే పీడిఎఫ్ ప్లాన్ తీసుకుని స్టడీ చేసిన వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది. ఎవరైతే 10 మందిని 20 మందిని రిఫర్ చేశారో వాళ్ళందరూ పీడిఎఫ్ ప్లాన్ తీసుకుని మొత్తం స్టడీ చేసి ఇతరులకు చెప్తేనే ఇతరులకు రిఫర్ అవుతారు వాళ్ళకి. కాబట్టి అట్లా చేసిన వాళ్ళందరికీ రిఫరెన్స్ వస్తుంది. రిఫరెన్స్తో పాటు అమౌంట్ కూడా వస్తుంది, లైన్లో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పీడిఎఫ్ కాపీ తీసుకోండి, స్టడీ చేయండి. మీతో పాటు మీ వెల్ విషర్స్ కూడా కోటేశ్వర్లు అవ్వాలని కోరుకుంటూ వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పండి. వాళ్ళందరినీ కూడా ప్లాన్లోకి తీసుకురండి. ప్లాన్తో పాటు సబ్జెక్ట్ తీసుకోవడం కోసం మీటింగ్కి తీసుకురండి. మీటింగ్ వింటే వాళ్ళు ఫాలో అవటం ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా సంశయాలు ఉన్నా కానీ మీటింగ్లో క్లియర్ చేసుకోవచ్చు. మొత్తం సీనియర్స్ మీకు ఏ సంశయాలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా క్లియర్ చేసి పెడతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కటి ఫాలో అవుతూ, ప్లాన్ ఫాలో అవుతూ, రెఫరల్ తెచ్చుకుంటూ, మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కోటేశ్వర్లు అవుతారు. నన్ను కోప్పడబాకండి, ఎవరో అరుస్తున్నారు నా మీద. ప్రతి ఒక్కళ్ళు కోటేశ్వర్లు అవుతారు. ఎట్లా అవుతారండి కోటేశ్వర్లు 2400కే అని అనుకోబాకండి. ఖచ్చితంగా అవుతారు, కానీ టైం టేకింగ్. ఆ టైం వరకు మనం ఓపిక్గా చూస్తూ ఉండాలి. ఎప్పుడు మనకు వచ్చిందో వితిన్ 2 అవర్స్లో యాక్సెప్ట్ చేయాలి. ఏమంటే యాక్సెప్ట్ అవ్వగానే అప్గ్రేడ్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా కోట్లు వస్తే రిసీవ్ చేసుకుంటారు. ఏం లేదండి, వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళి లైన్లో నుంచుంటే దర్శనం ఖాయం కదా. అట్లాగే క్రోర్ప్రతి క్లబ్లో 4 ప్లాన్లు యాక్టివేట్ చేసుకొని లైన్లో నుంచుంటే కోట్లు ఖాయం. టైం చెప్పలేం. మేము ఫస్ట్ ఈ సబ్జెక్టు రిలీజ్ అయినప్పుడు 8 సంవత్సరాలు పట్టుద్దులే అనుకున్నాం ఉరామరిగ్గా. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి సంవత్సరం అయినా ఫస్ట్ లెవెల్ రాకపోయేటప్పటికి ఇది 8 ఏళ్ళకి కూడా రాదు, 16 ఏళ్ళు పట్టుద్ది అనుకున్నాం. మళ్ళీ తర్వాత ఏం చేశారు, ప్లాను కొంచెం అప్గ్రేడ్ చేశారు. మళ్ళీ ఫ్యాంటసీ ఇంట్రడ్యూస్ చేశారు. పర్లేదు, 8 ఏళ్ళు 10 ఏళ్ళు కాకుండా 5 ఏళ్ళకే వచ్చే అవకాశం ఉంది అనుకున్నాం. అది ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కూడా స్పీడ్ ఏం పెరగల, కాకపోతే కదలటం ఆగల, కదులుతానే ఉంది. కాబట్టి అప్పుడు ఇంకేమనుకున్నామంటే దీన్ని ఏదోటి చేయాలనుకుని నా డౌన్ లైను లలిత్ భార్గవ్ ఒక ఐడియా కంపెనీకి ఇచ్చాడు. అదే బూస్టర్ ఐడీలు. మనకి పై లెవెల్కి వెళ్ళిన కొద్దీ కింద వాళ్ళు ఇచ్చినవి పైన వాళ్ళు తీసుకుంటా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ పై లెవెల్కి వెళ్ళిన వాళ్ళు కూడా కింద వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒక సిస్టమ్ బూస్టర్ ఐడీలు క్రియేట్ చేశాడు భార్గవ. ఆ క్రియేట్ చేసింది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కొంచెం ఫాస్ట్గా కదులుతుంది. కొంచెం ఫాస్ట్గా కదిలినా మనం 8 సంవత్సరాలే అనుకుందాం. 8 సంవత్సరాలకి 578 కోట్లు వచ్చింది అనుకోండి, మనకేమన్నా ఇబ్బందా? 8 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలకు వచ్చినా మనకేం ఇబ్బంది లేదు. రావటం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కాకపోతే ప్రోగ్రాము సజావుగా నడుస్తుండాలి, మన కోరిక అది. సజావుగా నడుస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. ఒక 2-3 లెవెల్ వెళ్ళేదాకా కొంచెం స్లో ఉంటుంది.
2-3 లెవెల్ వెళ్ళిన తర్వాత బోస్ట్ క్లోనింగ్ ఐడీలు యాడ్ అవుతాయి. బోస్టర్ ఐడీలు మళ్ళీ ఇస్తూ ఉంటారు వాళ్ళు కింద వాళ్ళకి. ఆ రెండు కలిపి ప్రతి నెల ఎంతో కొంత ఎంతో కొంత ఎంతో కొంత వస్తుంటుంది. ఇప్పుడు సంవత్సరానికి వచ్చింది మీకు ఫస్ట్ లెవెల్కి, నెక్స్ట్ 6 నెలలకు వస్తుంటుంది. ఎందుకు వస్తుంది అంటే క్లోనింగ్ ఐడిది ఒకసారి వస్తుంది, మామూలు ఐడీలు వస్తుంది. క్లోనింగ్ ఐడీలు 6 కాబట్టి 1+5 కదా, 5 క్లోనింగ్ ఐడీలు ఇవి వస్తూ ఉంటాయి. మా మెయిన్ ఐడీలు వస్తూ ఉంటాయి. ప్రతి ప్లాన్లోనూ వస్తుంటాయి. 4 ప్లాన్లో 4 రకాలుగాను దాని టైం ప్రకారంగా వస్తూ ఉంటుంది. టైం ప్రకారంగా మనం వెయిట్ చేయటం, యాక్సెప్ట్ చేయటం, అప్గ్రేడ్ చేయటం చేసుకుంటూ ఉండాలి. అదే ఈ కంపెనీలో ఒక సిస్టమ్. దాన్ని ఎవరైతే ఫాలో అయ్యారో తూచా తప్పకుండా వాళ్ళందరూ కోటేశ్వర్లు అవుతారు. మేము కూడా మొదట్లో చాలా నిరుత్సాహపడ్డాం, ఏమీ రావట్లేదు, ఎంతో కాలమైంది కట్టేసి. ఫస్ట్ 1000 రూపాయలే కట్టాం మేము, 3 ప్లాన్లే ఉండేవి. తర్వాత 4వ ప్లాను అక్టోబర్లో రిలీజ్ అయింది. అక్టోబర్లో రిలీజ్ అయ్యి ఇప్పటికి 5 లెవెల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క స్టెప్ ఇంట్రడ్యూస్ చేసిన కొద్దీ కంపెనీ ఫాస్ట్ అవుతుంది. అట్లా ఏదో ఒకటి చేస్తూ కంపెనీ లైవ్లో ఉంచుతుంది. మళ్ళీ మొన్నటిదాకా కాంపిటీషన్ పెట్టారు, 50 మంది డైరెక్ట్ అని. మళ్ళీ ఇప్పుడు ఇంకో కాంపిటీషన్ అనౌన్స్ చేశారు. అది ఇప్పుడు డేవిడ్ గారు మన మీటింగ్లోనే అనౌన్స్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఓపిక్గా, ప్రశాంతంగా, నిదానంగా ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా కోటేశ్వర్లు అవుతారు. ఈ మీటింగ్లో ఉన్న 19 మంది కోటేశ్వర్లు అవ్వాలని కోరుకుంటూ, ఈ 19 మందే కాకుండా ఈ 19 మందిని ఎంతమందిని తెచ్చినా అందరూ కోటేశ్వర్లు అవుతారని చెబుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మిస్టర్ విఎస్ రావు గారు, మైక్ మైక్ ఆన్ చేసుకోండి సార్. అనౌన్స్మెంట్ ఏదో చేశాను, మంచోండి కాదండి, టైం అంతా తినేస్తాను. డేవిడ్ గారిని ముందు అనౌన్స్ చేసి మనండి. డేవిడ్ గారు వచ్చారా? ఇక్కడ లైన్లో లేడు, అందుకనే ఉన్న అనౌన్స్ చేసి ఊరుకున్నా. ఓకే, అవునా, అంటే మంచి మాట ఆయన చెప్పేది ఏదో మనకి లేటెస్ట్ న్యూస్ అయితే బాగుంటది కదా. డేవిడ్ గారు లైన్ లో ఉన్నారా? బాగుంటుంది. ఆయన లేడు. వచ్చిన వెంటనే సార్, ఆయన మీరు చూస్తూ ఉంటారు కదా ఎవరు వస్తున్నారు అనేది, రైట్ వచ్చిన రైట్ వెంటనే నన్ను కట్ ఓకే, చేసేయండి, సరే నిర్దాక్షిణ్యంగా కట్ చేసేయండి ఎక్కడైనా సరే. ఓకే, రైట్. నమస్కారం అండి అందరికి. మాకు భయం ఏంటంటే కట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వదేమోనని. మైక్ అండి, టైం ఉంటే మైక్ స్టార్ట్ కట్ చేయండి. చేద్దాం మళ్ళీ. నమస్కారం అండి అందరికి, వెల్కమ్ టు క్రోర్పతి క్లబ్. అద్భుతమైన అవకాశం. ఇప్పుడు మహేష్ గారు ఏది చెప్పినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది. ఆయన చెప్పేది ఎలా ఉంటుందంటే చక్కగా పసిపిల్లోడిని ఎత్తుకుని లాలి పాడుతున్నట్టు ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే, మహేష్ గారు మాట్లాడుతుంటే. ఆయన ఓ మాట అన్నారు ఇప్పుడు ఈ శ్రీనివాసరావు మీటింగ్ గారు లో ఉన్న సార్ చెప్పండి. హలో సార్. ఏంటి సార్ 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 చెప్పండి, అదే మాట్లాడండి. సార్, ఇప్పుడు మన కరోడ్పతి క్లబ్ లో నేను సతీష్ పెంటకోట సార్. సతీష్ మాట్లాడండి. హలో. బాగున్నారా? చెప్పండి, వినిపిస్తుంది మాట, బాగున్నాం చెప్పండి. సార్. అందరూ మాట్లాడరు సార్ ఇప్పుడు కోటీశ్వరులు ఎప్పుడు కోటీశ్వరులుగానే ఉంటారు. మన కింద చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పి ఒకటి ప్లాన్ వాళ్ళు యాడ్ చేసి వాళ్ళ కోటీశ్వరులు చేస్తే వాళ్ళు మన పేరు చెప్పుకుంటారు సార్. అవునవును, కరెక్ట్. చాలా వాళ్ళందరినీ ఒక్కొక్క ప్లాన్ ఒక్కొక్కసారి చేసిన ఒక 1 month లో 4 యాక్టివేషన్ చేయిస్తే వాళ్ళ కోటేషన్లు చేస్తే వాళ్ళు మన పేరు చెప్పుకుంటారు సార్. సో అలాంటి వాళ్ళకి చెప్పి మనం కరోడ్పతి క్లబ్ లో జాయిన్ చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయం సార్. డబ్బు ఉన్న దగ్గరికి వెళ్ళి మీకు డబ్బు కావాలంటే అవేమి రావులే అని అన్నట్టుగానే మాట్లాడుతున్నారు సార్ ప్రతి ఒక్కరు. సో వాళ్ళకి చెప్పి మనం వాళ్ళు జాయిన్ చేసి ఇచ్చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మంచిదండి, మంచి మాట. సో ఇప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే మామూలు నార్మల్ పీపుల్ కి, సాధారణమైనటువంటి మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పాలి తప్ప ధనవంతుల దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద లీడర్ దగ్గర పరిగెత్తి మీ టైం వేస్ట్ చేసుకోవడం, మీ అలసిపోవడం తప్ప. నెట్వర్కర్స్ లీడర్స్, నేను ఒక నెట్వర్క్ లీడర్తో 4 రోజుల క్రితం మాట్లాడితే అంతా విని బాగుందండి ప్లాన్ మాస్టర్, చాలా బాగుందండి, కానీ ఓ పని చేయండి సార్, నా ఐడీలు మీరు వేసేయండి, తర్వాత నేను ఏడు చేస్తాను అంటాడు. నాకు ఒళ్ళు మండిపోయింది, బీపీ వచ్చేసింది మాట్లాడడానికి, ఇంకా గట్టిగా మాట్లాడితే బూతులు వచ్చేస్తాయని, సర్లేండి సార్ మీకు వీలైనప్పుడు జాయిన్ అవ్వడానికి కట్ చేశాను. ఎందుకంటే నెట్వర్క్ లీడర్స్ ఎలా ఉన్నారంటే రాజకీయ నాయకులు చెడిపోయారు అంటారు చూసారా, రాజకీయ నాయకులు ఎలా చెడిపోయారో చాలా మంది. ఈ నెట్వర్క్ లో పనిచేసిన అనేక మంది నాయకులు కుళ్ళిపోయి కుంచుకుపోయారు అనమాట. కుంచుకుపోవడం అంటే
అంటే కంప్రెస్ అయిపోవడం అనమాట. పెరగాల్సింది పోయి తరిగిపోయారు వాళ్ళు. వ్యక్తిత్వాలు తరిగిపోయి మనుషులు తరిగిపోయి అలాంటి వాళ్ళు చుట్టూ తిరిగి టీములు చేస్తారు, వీళ్ళు జాయినింగ్లు చేస్తారని అనుకోవద్దండి. నార్మల్ పీపుల్ చాలండి. ఇక్కడ మీరు పెద్ద లీడర్ని జాయిన్ చేశారనుకోండి, అతని దగ్గర నుంచి ఒక్కటే స్పాన్సర్ హెల్ప్ వస్తుంది. అతను 1000 మందిని జాయిన్ చేసి మీకేమి రాదు. కాకపోతే మన ఏంటి, టీములు పెంచే వాళ్ళు కూడా వస్తే అందరికీ ఫాస్ట్ గా నడుస్తుంది. అది కూడా చూడాలి. అంటే నెట్వర్క్ చేసే వాళ్ళని, టీం వర్క్ చేసే వాళ్ళని కూడా మనం చూసుకోవాలి, జాయిన్ చేసుకోవాలి డెఫినెట్ గా. కాకపోతే తిరిగి మనకే ప్లగ్ పెట్టేవాడు ఉంటాడు చూసావా, నా ఐడికి నువ్వు డబ్బులు కట్టి ఆ 300 బేసిక్ లో జాయిన్ అవ్వడానికి కూడా ఆ పెద్ద లీడర్ అనేవాడికి 3 అంతస్తుల మేడలో ఉండేవాడికి ఆ 3 అంతస్తుల మేడ ముందు పెద్ద కారు ఉన్నవాడికి 300 రూపాయలు లేవంటే ఆడంత ముష్టి మనస్తత్వం ఆలోచించండి. అలాంటి వాళ్ళ వైపు ఆ, మీరు టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. దీంట్లో ఉన్న వాళ్ళు ఇందాక మహేష్ గారు ఒక మాట చెప్పారు, ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ కోటీశ్వర్లు కావాలని కోరుకుంటున్నాను అన్నారు. నేను అది ఖండిస్తున్నా. ఎందుకంటే మహేష్ గారు, నేను, ఇక్కడ ఉన్న వాళ్ళందరం మనం కోరుకున్నా కోరుకోకపోయినా క్రోర్పతి క్లబ్ మెంబర్ కోటీశ్వర్లు అవుతారు. అందరూ కోటీశ్వర్లు అవుతారు. కాకపోతే మనం అందరం ఒకే డేట్ లో పుట్టినోళ్ళం కాదు కదండి. వేరు వేరు డేట్లలో పుట్టాం కదా. ఎవరి టైం ప్రకారంగా వాళ్ళకి వస్తాయి మీసాలు. అందరికి ఒకే రోజున మీసాలు వచ్చాయి. సో దానికోసం మనం వెయిట్ చేయాలి. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నా క్లాస్మేట్స్ చాలా మందికి మీసాలు వచ్చినాయండి. నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను కదా. నేను ఇంటర్మీడియట్ కూడా బెంగళూరులోనే చదివాను, +1 +2. ఆ టైంలో నా క్లాస్మేట్స్ చాలా మందికి మీసాలు ఉండేవి, నాకు మీసాలు లేవు అనమాట. అంటే రాలేదు అప్పటికి. వాళ్ళందరికి వచ్చినాయి, నాకు రావట్లేదు, నాకు ఎప్పుడు వస్తాయి అంటే కొంచెం ఆలోచిస్తూ ఉండేవాడు. అలాగా నా టైం వచ్చినప్పుడు నాకు వచ్చినాయి. ఓకే. సో క్రోర్పతి క్లబ్ లో నాకు ఇంకా రాలేదు, తొందరపడొద్దండి. మీరు ఇప్పుడు ఆ ఒక కందిపప్పు కానీ రైస్ కానీ కుక్కర్లో పెడతాం కదా, రైస్ కుక్కర్లో ఫస్ట్ విజిల్ రావడానికి టైం ఎక్కువ పడుతుందా లేదా? ఇప్పుడే రైస్ పెట్టి వచ్చాను, అందుకే మాట్లాడుతున్నాను. ఫస్ట్ 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 విజిల్ రావడానికి టైం పడుతుంది, కానీ సెకండ్ విజిల్, థర్డ్ విజిల్, ఇంకా నెక్స్ట్ విజిల్స్ రావడానికి వెంటనే వస్తాయండి. క్రోర్పతి క్లబ్ కూడా అంతే. సో మొదటి విజిల్కి సహనం లేనివాడు మరి చాలా ఇబ్బంది పడతా ఉంటాడు అనమాట. గుంటి వెంకటయ్య గారని రాజమండ్రి నుంచి జాయిన్ అయ్యారండి ఆయన. పాపం ఆయనకి ఇంకా రాలేదు ఆందోళన ఉండేది. నేను అది గమనించేవాడిని ఆయన మాట్లాడినప్పుడల్లా. మొన్న ఆయనకి స్టాండర్డ్ వచ్చింది అనమాట. స్టాండర్డ్ హెల్ప్ వచ్చింది 300+300, వెంటనే 600 పంపించేశారు ఆయన. ఆ స్టాండర్డ్ హెల్ప్ వచ్చిన తర్వాత ఆయన ఎంత సంతోషపడుతున్నాడో ఆయన మాటలో నాకు అర్థమైంది. ఆయన వెంటనే అదే ఫ్యాంటసీ అప్పటికే చేసుకున్నారులేండి ఆయన. కాకపోతే ఆయన ఆనందం ఎంత సంతోషం అంటే ఆయన నమ్మకం ప్రాక్టికల్ గా ప్రూవ్ అయిందనమాట. అంటే మనం ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు మనం ఉండకూడదండి. చాలా ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా, మనకు చదువచ్చు కదా. సో ఈ చదువుకున్న పిల్లల్ని స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ చదివేవాడిని సెకండ్ స్టాండర్డ్కి వెళ్ళేంత వరకు టీచర్లు, పేరెంట్స్ అందరూ కలిసి భయపెట్టో నయాన్నో భయాన్నో బుజ్జగించో వాళ్ళు స్కూల్కి పంపిస్తారు. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ నీతి కథలు చెప్పి, సూక్తులు చెప్పి, సూత్రాలు చెప్పి, మారల్ స్టోరీస్ చెప్పి వాడిని అలాగలాగా చదివేలాగా ఆ కథ ఈ కథ చెప్పి వాడు చదివేలాగా మోటివేషన్ చేస్తూ 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 10th క్లాస్కి వస్తాడు. 10th క్లాస్కి వచ్చిన తర్వాత నిజంగా రియలైజేషన్ ఉన్నవాడు ఇంటర్మీడియట్ పూర్తి చేస్తాడు, డిగ్రీ పూర్తి చేస్తాడు, ఇంకా పై చదువులకు వెళ్తాడు. మధ్యలో చాలా మంది డ్రాప్ అయిపోతారు. ఎక్కువ మంది డ్రాప్ అయ్యేవాళ్ళే. డిగ్రీ దాకా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. డిగ్రీ అయిన తర్వాత పీజీ చేసేవాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. హయ్యర్ స్టడీస్కి వెళ్ళే కొద్దీ జనం డ్రాప్ అయిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు హోప్ కోల్పోతూ ఉంటారు. కానీ ఎవడైతే హోప్తో హయ్యర్ స్టడీస్ చేస్తాడో వాళ్ళకి స్థాయికి వెళ్ళటం మన సమాజంలో చూసాం. క్రోర్పతి క్లబ్లో కూడా అంతే. సో మనకి ఇప్పుడు మహేష్ గారు మాటలు చెప్పిన, మన తాతరాజు గారు, ఆదినారాయణ గారు, డేవిడ్ గారు, ఇంకెవరెవరు మాట్లాడి మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నాలు, నమ్మించే ప్రయత్నాలు చేసినా మీకు హోప్ లేదనుకోండి, అంటే హోప్లెస్ ఫెలో అంటారు చూసారు. హోప్లెస్ ఫెలో అంటే ఏంటి? వీడికి భవిష్యత్తు పైన నమ్మకం లేదు. ఇలాంటి వాడిని మనం నమ్మకూడదు. ఎవరికైతే భవిష్యత్తు పైన నమ్మకం లేదో అలాంటి వాడిని మనం నమ్మకూడదని నాకు ఒక ఫీలింగ్ వస్తుంది మనకి. సో మనకి ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వడానికి పిట్ట కథలు, ఆ కథలు, ఈ కథలు చెప్పాల్సిన వయసు కూడా కాదు మంది. ఎవరో మనకి మోటివేట్ చేయాల్సిన అవసరం కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు అనేక నెట్వర్క్లు చూసాం కదా మనము. ప్రోడక్ట్లవి, హెల్త్ ప్రోడక్ట్లవి, బట్టలు అమ్మేవి, బంగారం అమ్మేవి, రకరకాల కంపెనీలు వచ్చినాయి, నడుస్తున్నాయి. కొన్ని కూలిపోతున్నాయి, కొన్ని ముగిసిపోతున్నాయి. ఏ కంపెనీలోనైనా సరే వాళ్ళు అల్టిమేట్ గా అనౌన్స్ చేసిన అమౌంట్
అంటే ఇదిగో మీకు ఈ ప్లాన్ కంప్లీట్ అయ్యేసరికి 100 కోట్లు వస్తాయి, 200 కోట్లు వస్తాయి, 300 కోట్లు వస్తాయి అన్న దాంట్లో గత 25 ఏళ్ళుగా మీరు చూస్తున్నారు కదా నెట్వర్క్ మార్కెట్లు, ఎవరికైనా వచ్చినాయా 25 కోట్లు? అదే అంటే 500 కోట్లు 600 కోట్లు ఎవరికైనా వచ్చినాయా? రాలేదు. ఎందుకు రాలేదంటే అక్కడ కంపెనీ పే చేసే సిస్టమ్స్ అవన్నీ కూడా. కంపెనీ జనానికి పే చేస్తుందంటే ఊళ్ళో ఉన్న జనం అందరి దగ్గర డబ్బులు కంపెనీ దొబ్బేసి కమిషన్ రూపంలో పనిచేస్తున్న వాళ్ళకి లేకపోతే కింద ఉన్న వాళ్ళకి ఎవరికి ఇచ్చేస్తానని చెప్తుంది, కానీ ఎవరికి ఇవ్వదండి. ఇవ్వలేదు. ఏ కంపెనీ ఇవ్వలేదు, ఇవ్వడానికి సాధ్యం కాదు. కానీ క్రోర్పతి క్లబ్ లో అది 100% సాధ్యం అవుతుందని ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది కంపెనీ మనకు రూపాయి ఇవ్వదు. మనతో పాటు కంపెనీ తీసుకుంటా ఉంటుంది. మనతో పాటు ఒక రకంగా చెప్పాలంటే మనకంటే తక్కువగా కంపెనీ తీసుకుంటూ ఉంటుంది. మనకంటే ఇప్పుడు స్పాన్సర్ హెల్ప్ ఇన్కమ్ ఎక్కువగా ఉందా, కంపెనీకి వచ్చేటువంటి కామరాజర్ ఫౌండేషన్కి వెళ్ళేటువంటి ఇన్కమ్ ఎక్కువ ఉందో చూడండి. మీరు గమనించండి, ఆ చార్ట్ చూడండి, తెలిసిపోద్ది. అదే ఒక టెస్ట్ పాయింట్ అనమాట, టెస్టింగ్ పాయింట్ కంపెనీ జెన్యూనిటీ ఏంటనేది. ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ అనేది ప్రజలు ఇస్తున్నారు. ప్రజలు ఇస్తారా ఇవ్వరా? ఇస్తారు. ఎలాగిస్తారు? దేవుళ్ళకి ఇస్తున్నారు, నమ్మకంతో ఇస్తున్నారు. ఎందుకంటే పుణ్యం వస్తుందని, అభిమానంతో ట్రస్ట్లకి, సొసైటీలకి, పొలిటికల్ పార్టీలకి, రకరకాల సంఘాలకి ఇస్తున్నారు. దేనికి? పేరు వస్తుంది, పుణ్యం వస్తుంది, ఏదో వస్తుందని. కానీ ఇక్కడ క్రోర్పతి క్లబ్ లో ప్రతి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకే ఒక్కసారి ఇవ్వాలి. ఇంకా దేవుళ్ళకి ఇచ్చే డబ్బులు ఆ భక్తుడు ప్రతి సంవత్సరం వెళ్ళి ఇవ్వకపోతే ఆ దేవుడికి సీన్ లేదు. ఆ ట్రస్ట్లకి, సొసైటీలకి పోయిన సార్ సంవత్సరం ఇచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం డేవిడ్ గారు ఇవ్వలేదు. వచ్చారండి. డేవిడ్ గారు వచ్చారు. వెల్కమ్ సార్. మీరు ఏదో ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏదో చెప్తారంట, మిమ్మల్ని ముందు చెప్పేస్తే. ఆయన కంటిన్యూ చేస్తారు, కానీ మీరు వచ్చేదానికి ఎందుకు ఎదురు చూస్తున్నారంటే కొత్త కాంపిటీషన్ అనౌన్స్ చేయమని. అది అనౌన్స్ చేసి చేస్తాడు. ఒక్క నిమిషం. ఓకే యాక్చువల్గా చెప్పండి. ఒక్క నిమిషం, అది వాట్సాప్ లో తీసి బయట తీస్తాను. ఒక్క నిమిషం చెప్పేస్తాను సార్. అలాగే నేను మాట్లాడతాను. ఈ లోపు మనము చాలా కంపెనీలు చూసాం కదా, ఎందరో అనుభవం చూసాం కదా. సో ఇతరుల అనుభవం నుంచి మన పాఠాలు నేర్చుకోకపోతే కనుక మనకు పాఠం నేర్పుడు ఎవడో ఉండడు. మనం నేర్చుకోవాలండి. సో గత కంపెనీలు ఏవి కూడా అవి అనౌన్స్ చేసిన అమౌంట్లు ఎవరికి రాలేదు, కానీ ఇక్కడ వస్తాయని ఎందుకు చెప్తున్నాం అంటే, క్రౌడ్ ఫండింగ్ ఇది, కంపెనీ ఫండింగ్ కాదు. కంపెనీ విల్ నెవర్ ఫండ్ యూ, కంపెనీ విల్ నెవర్ గివ్ యూ సింగిల్ రూపీ. సమాజం ఇస్తుంది, సమాజం ఇప్పటికే ఇస్తుంది. ఈ ప్రపంచంలో అనేక దేశాలు, అన్ని దేశాలు కూడా సుభిక్షంగా అభివృద్ధి చెందుతున్నాయంటే ప్రజలకు పన్నులు కడుతున్నారు, ప్రజలు ఇస్తున్నారు ప్రభుత్వాలకి. ప్రభుత్వం ప్రజలకు ఇవ్వదు, ప్రజలే ప్రభుత్వానికి ఇస్తున్నారు. ప్రజలే పనిచేస్తున్నారు, ప్రజలే పరిగెడుతున్నారు, ప్రజలే పాటుపడుతున్నారు, ప్రజలే కష్టపడుతున్నారు. ప్రభుత్వంలో ఇప్పుడు మన భారతదేశం ఉంది, మోడీ ఏ కూలి పని చేస్తున్నాడండి? ఏ ఉద్యోగం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళి రాళ్ళు కొడుతున్నాడు? లేదు కదా. మనం అందరం ఏదో చిన్న పెద్ద చితక ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ గవర్నమెంట్ ని కూడా పోషిస్తున్నాం, దేవుళ్ళను కూడా పోషిస్తున్నాం. అలాంటి సిస్టమే క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్. ఇక్కడ మనకి సక్సెస్ పాయింట్ ఏంటంటే, మనం అందరం ఒక్కసారి ఇవ్వాలి. ఎంతది? బేసిక్ లో 300, స్టాండర్డ్ లో 400, ఎలైట్ లో 600, ఫ్యాంటసీలో 1100, 2400 టోటల్ గా మనం ఒక్కసారి ఇవ్వాలి. ఎవరు వచ్చినా ఒక్కసారి ఇవ్వాలి. ఇక్కడికి కట్, అక్కడికి ఒక సినిమా అయిపోయింది. నెక్స్ట్ సినిమా ఏంటి? మళ్ళీ మనం అందరం థర్డ్ లెవెల్కి వస్తున్నాం. థర్డ్ లెవెల్కి వచ్చిన తర్వాత ఒక్కసారి ఇచ్చినోడు 500 సార్లు ఇస్తున్నాడు. 500 సార్లు ఎంత? మళ్ళీ 200, మళ్ళీ 300, మళ్ళీ 500, మళ్ళీ 999, మొత్తం కలిపి ప్రతి ప్లాన్ లోను కూడా 500 సార్లు ఇస్తున్నాడండి బాబు. ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? భూగర్భంలో ఉన్న జలమైనా ఇంకిపోవచ్చు, భూగర్భంలో ఉన్న నీరైనా ఇంకిపోవచ్చేమో, కానీ క్రోర్పతి క్లబ్ లో ఫండ్ ఇంకిపోదు. అందువలన అందరం ఖచ్చితంగా కోటీశ్వర్లు అవుతాం. నిన్న మహేష్ గారు చెప్పారు, మంచి మాట అది ఆయన చెప్పింది. ఆయన ఏం మాట చెప్పారు? పెద్ద మనిషిగా ఆయన దీవించింది. ఇప్పుడు ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ, క్రోర్పతి క్లబ్ మెంబర్స్ అందరూ కూడా, ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ కోటీశ్వర్లు అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు ఆయన. కోరుకోనక్కర్లేదు, కోరుకోకపోయినా మనం అందరం కోటీశ్వర్లు అవుతాం. ఎందుకంటే లైన్ లో ఉన్నాం, మనం సిస్టమ్ లో ఉన్నాం. కాకపోతే ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక, సింగిల్ లైనే కదా అందరిదని. ఇక్కడ మన డబుల్ లెగ్, మ్యాచింగ్, గీచింగ్లు ఏం లేవు. మనం ఏ టైంకి వచ్చామో ఆ టైం నుంచి మన పంట పండే టైం వచ్చినప్పుడు మన పంట ఆటోమేటిక్ మన ఒడిలోకి వచ్చేస్తుంది.
దేవుడి దయ వల్ల టెక్నికల్ ఇష్యూ చాలా వరకు సెటిల్ అయిపోయినాయి. ఇంకా స్మూత్ రన్నింగ్. రోడ్డు వేస్తున్నారు అనుకోండి, రోడ్డు వేస్తున్నారనే టైంలో ఏమవుతుందండి, ట్రాఫిక్ స్లో అయిపోతూ ఉంటుంది. అక్కడక్కడ గోతులు ఉంటాయి, మధ్యలో డైవర్షన్లు ఉంటాయి, అటు తిరిగి వెళ్ళాలి, ఇటు తిరిగి దుమ్ము ధూళి రప్పలు రాళ్ళు ఉంటాయి. ఆ రోడ్డు లెవెల్ ఇప్పుడు హైవేలు అయిపోయినాయి కదా, హైవేలు అయిపోయిన తర్వాత ఎలా ఉంటాయి, కార్లు ఎలా 6 లైన్ రోడ్డు, 8 లైన్ రోడ్డు, ఎక్స్ప్రెస్ హైవే, కార్లు బస్సులు ఎలా వెళ్తున్నాయి, రై 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 అలాంటి స్పీడ్ వస్తుంది. ఒకనొక టైం వచ్చినప్పుడు డెఫినెట్ గా వస్తుంది. డేట్లు కూడా ఎలా జంప్ అవుతున్నాయి చూశారు కదా, ఎలా జంప్ అవుతున్నాయి డేట్లు, సూపర్ ఫాస్ట్ గా జంప్ అవుతున్నాయి. ఎక్కువ మంది ఒకే డేట్ లో జాయిన్ అయిన డేట్ ఉంటే కనుక అది స్లోగా నడుస్తూ ఉంటుంది, మారదు వెంటనే. కానీ ఏ డేట్లు అయితే తొందరగా మారిపోతున్నాయో ఆ టైంలో తక్కువ మంది జాయిన్ అయి ఉన్నారు. అలా అని చెప్పేసి భవిష్యత్తులో తక్కువ మంది జాయిన్ అవుతారు అనుకోకండి, చాలా ఎక్కువ మంది వస్తారు, ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా లేట్ అవుతుంది, 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టొచ్చు. ఇది 8 లెవెల్స్ కంప్లీట్ అవడానికి 4-5 ఏళ్ళు పట్టొచ్చు, ఇంకా తక్కువ టైంలో కూడా అయిపోవచ్చు, చెప్పలేం. భారతదేశంలో ఎవరెక్కడ జాయిన్ అవుతున్నారు, ఎవరేం పని చేస్తున్నారు, ఎవరే ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరెంత సంపాదిస్తున్నారు, మీరు అంత కళతో చూసారా. ఇక్కడ కూడా అంతే, క్రోర్పతి క్లబ్ లో సైలెంట్ గా జాయిన్ అవుతున్నారు, కామ్గా కూల్ గా మనకు తెలిసింది మహా అయితే ఇక్కడ ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు 20 మంది అంతమంది కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మనకి ఈ 20 మందే చేస్తున్నారు, ఇంకెవరు చేయట్లేదని మీరు అనుకుంటున్నారా. రావు మరి గారు, ఇక్కడ అదృష్టం ఏంటంటేనండి, టైం అయిపోయిందా, మాట్లాడండి డేవిడ్ గారు. డేవిడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వినపడుతుంది సార్? వినపడుతుంది. బాగా క్లియర్, కంచు కంఠం మీది. ఓకే 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 సార్. యాక్చువల్గా ఈరోజు వచ్చినటువంటి కోటీశ్వరులందరికీ కోటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఎందుకంటే మన వజ్ర మహేష్ గారు కానీ, మన విఎస్ రావు గారు కానీ ఒక విషయము చాలా బాగా చెప్పినారు. మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా జీవనదులు ఉన్నాయి. నెల్లూరులో ఒక జీవనది ఉంది, పెన్నా నది అని. ఆ నదిలో నీళ్ళు లేవు ఇప్పుడు. జీవనదిలో నీళ్ళు లేకుండా పోతాయి, కానీ నీళ్ళు రాకుండా ఉంటాయేమో, కానీ క్రోర్పతిలో మటుకు ఫండ్ మటుకు లేకుండా పోయే సమస్య లేదని చెప్పినారు. చాలా సంతోషం, అదే లాగా జరుగుతుంది. ఇప్పుడు క్రోర్పతి క్లబ్లో ఒక కొత్త కాంటెస్ట్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేసినారు. బీచ్ బొనంజా కాంటెస్ట్ పేరు ఏమో బీచ్ బొనంజా. పీరియడ్ ఏమో మే 5వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ జూన్ 30వ తేదీ వరకు పీరియడ్ టైం. దాని యొక్క డీటెయిల్స్ ఏంటంటే, స్టేజ్ 1 అది అందరికి ఓపెన్ రాలు. ఆప్షన్ ఏ మినిమము 25 డైరెక్ట్ రెఫరల్ చేసి ఉండాలి. ఆప్షన్ బి మినిమము 2 డైరెక్ట్ మెంబర్స్ చేసి ఆ ఇద్దరు ఈచ్ 10 మంది డైరెక్ట్ రెఫరల్ చేసి ఉండాలి. అలా చేసి ఉంటే ఆప్షన్ అంటే స్టేజ్ 1లో ఒక ల్యాప్టాప్, రివర్స్ ఏంటంటే ఒక ల్యాప్టాప్ బ్యాగ్ ప్లస్ వాల్ క్లాక్. స్టేజ్ 2లో రిసార్ట్లో స్టే చేసేదానికి నెక్స్ట్ స్టేజ్ 2లో చెప్పినారు. దానికి మినిమము 40 న్యూ డైరెక్ట్స్ చేసి ఉండాలి, లేదా ఎనీ 4 డైరెక్ట్ చేసి ఆ 4 ఈచ్ 10 మంది చేసి ఉండాలి. చేసి ఉంటే 1 నైట్ 2 డేస్ రిసార్ట్ ట్రిప్ ఫర్ 1 పర్సన్. ఆప్షన్ బిలో ఎనీ 8 డైరెక్టర్స్ మెంబర్స్ చేసి ఉండి ఆ 8 మంది కూడా ఈచ్ 10 గా చేస్తే 1 నైట్ 2 డేస్ రిసార్ట్లో 2 పర్సన్స్కి అలౌడ్. లాస్ట్ ఫర్ ఓల్డ్ మెంబర్స్ అని చెప్పినారు. 5 డైరెక్ట్ చేసి రెఫర్ చేసేసి బిఫోర్ మార్చ్ 1 అని చెప్పినారు. దానికి ఎలిజిబుల్ అవుతుంది ట్రిప్ పోయేదానికి. స్టేజ్ 3 గోవా డ్రీమ్ ట్రిప్ అనేసి స్టేజ్ 3లో లాస్ట్ ఆప్షను. అది మదురై నుంచి గోవాకి ఫ్లైట్లో పోయేది. ఆగస్టు సెప్టెంబర్లో ఉంటుంది ఆ ప్రోగ్రాము, గోవా ట్రిప్. దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం ఆప్షన్ ఏ మినిమం 10 డైరెక్ట్